డిఎస్సి సార్ మీరు చెప్పిన ప్రకారం ద ప్రాసెస్ విల్ బిగిన్ ఆన్ 12th మండే నుంచి ప్రాసెస్ నోటిఫికేషన్ 12th ఫిబ్రవరి మండే నుంచి ప్రాసెస్ మొదలవుతుంది. ద ఫస్ట్ క్రిటికల్ డేట్ సార్ దీంట్లో ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ పేయింగ్ ద ఫీజ్ సార్. లాస్ట్ డేట్ ఆఫ్ పేయింగ్ ద ఫీజ్ అంటే 21st వరకు ఉంది. 21st ఫిబ్రవరి అది వెడ్నెస్డే వరకు లాస్ట్ డే ఆఫ్ పేయింగ్ ఫీజ్ అండ్ 22nd ఫిబ్రవరి వరకు which is the last day of submitting of application. So these are two critical dates, 21st February Wednesday and 22nd February Thursday. ఈ రెండు ఆర్ ఇంపార్టెంట్ డేట్. ఆ డేట్ వరకు అప్లికేషన్ ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ దీని తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఆ మైల్ స్టోన్ 5th మార్చ్ నుంచి మనం డౌన్లోడ్ చేయవచ్చు. 5th మార్చ్ ట్యూస్డే వస్తుంది. ఆ ట్యూస్డే నుంచి మనం 5th మార్చ్ నుంచి ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. మినిస్టర్ సార్ చెప్పిన ప్రకారం 2018 డిఎస్సిలో ఏ ప్రాసెస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ పెట్టారు సేమ్ ప్రాసెస్ కూడా ఈ డిఎస్సి 2024లో పెట్టడం జరుగుతుంది. అంటే దీనికి అర్థం అంటే 185 సెంటర్స్లో ఎక్కడ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో 2 స్పెల్స్లో ఫస్ట్ షిఫ్ట్ 2 షిఫ్ట్లో 15th మార్చ్ అంటే ఫ్రైడే వస్తుంది. 15th మార్చ్ ఫ్రైడే నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఈ అన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 185 సెంటర్స్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి 2 సెషన్స్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 15 days 15th మార్చ్ నుంచి 30th మార్చ్ వరకు దట్ ఈస్ అ సాటర్డే అప్పుడు వరకు ఈ ఎగ్జామ్ నడుస్తుంది. 2 సెషన్స్ మనకి లాస్ట్ 2018 లాగా ఇప్పుడు కూడా దిస్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఈజ్ 2.5 hours విచ్ ఈజ్ 150 minutes. 150 minutesలో 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 160 క్వశ్చన్స్ ఫండమెంటల్గా 3 భాగాల్లో ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, టీచింగ్ మెథడాలజీ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఈ 3 మీద లాస్ట్ టైం ఎట్లా 2018 డిఎస్సికి ఏ సిలబస్ ఉంది, ఏ డిఎస్సిలో ఏ ప్రకారం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ సేమ్గా రెప్లికేషన్ కూడా 2024లో జరుగుతుంది. ఈ అన్ని ఇష్యూస్ మీద one stop website is csc.ap.gov.in. frequently asked questions గానీ, సిలబస్ కానీ, హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ అన్నీ దీనికి we have just kept one website only, candidates convenience చూసుకొని csc.ap.gov.in. అప్పుడు కంప్లీట్ అవుతుంది 30th కి. అండ్ సార్ చెప్పిన ప్రకారం the last is the result declaration. Result declaration is 7th April, which is a Sunday. So 12th February, which is Monday nunchi start aina process, it will go, exam is 15th to 30th March and the result declaration will be the 7th April. Qualification eligibility for appearing in the exam, sir cheppina prakaram 44 year for the general candidates, for BC SC ST candidates 49 years. And the year is counted from 1st July 24 అంత వరకు కౌంట్ చేసుకొని. అండ్ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ ఇట్స్ ఈజ్ అప్ టు 54 years. సో ఈ ప్రాసెస్ పెట్టి సేమ్ సిలబస్తో డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద క్యాండిడేట్స్ ఆల్ ద బెస్ట్. ఎక్సైటింగ్ టైమ్ సార్ చెప్పిన ప్రకారం ఎక్సైటింగ్ టైమ్ టు బి పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా మనం ఈసారి వచ్చిన వాళ్ళకి 2018 కాకుండా ఈసారి ఇచ్చిన ట్రైనింగ్లో 4 అడిషనల్ ఏరియాలో ట్రైనింగ్ ఇస్తాము, సర్టిఫికేట్ కూడా ఇస్తాం ట్రైనింగ్ టైంలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత. ఒకటే అంటే ఐబీ ఇన్స్పైర్డ్ టీచింగ్ మీద. ఐబీ ఇన్స్పైర్డ్